ఏంటి పోలీసులకా? రావే. అయ్యో, నేను ఫోన్ తీసింది పోలీసులకి డైల్ చేద్దామని కాదు, రేపు ఫ్రైడేనో కాదో చూద్దామని. ఫ్రైడే అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ పెట్టాలి కాబట్టి. సైనా? ఎందుకు? మీలానే ఇంటర్లో మా కెమిస్ట్రీ సార్ అబ్యూస్ చేస్తే హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ తీసి మొహానికి కేసు కొట్టాను. అప్పుడే జువెనైల్ వెళ్ళా. ఆ జైలర్ గార్డ్ కూడా అబ్యూస్ చేస్తే విపరీతమైన కోపం వచ్చింది. ఉప్పెన సినిమాలో లాగా కట్ చేసి పడేసా. అదేంట్రా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేసినట్టు కట్ చేసింది. నిజమే అంటావా అన్న? ఫస్ట్ టైం మర్డర్ చేసినప్పుడు ఏం తెలియలేదు, కానీ సెకండ్ టైం మర్డర్ చేస్తుంటే అదేదో తెలియని ఎగ్జైట్మెంటా? యా, ఎక్సైట్మెంట్. నాకు మనుషుల్ని చంపడం అంటే భలే ఇష్టం అనుకో. కానీ ఏం చేస్తాను, చట్టం అంటే భయం. అందుకే రెచ్చగొట్టి రేప్కి గురయ్యేదాకా మొగాలని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాను. మెన్ విల్ బి మెన్. మీరు వస్తారు, చేస్తారు. అదే ఫ్రైడే అనుకో, సైన్ పెట్టలేదు కాబట్టి వెతుక్కుంటూ వచ్చి రేప్ చేద్దామన్న మీ ప్లాను, మర్డర్ చేద్దామన్న నా ప్లాను, రెండు పోలీసులు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. మీరు సాటర్డే వచ్చారనుకోండి, 1 వీక్ దాకా మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు అలా చెప్తే నమ్మేయాలా? అయ్యో, నమ్మితే నాకేమొస్తుంది బొచ్చు, నమ్మకపోతేనే కదా మీ ఇద్దరిని మర్డర్ చేసే అవకాశం వస్తుంది. చూడండి బ్రదర్, కొరియన్ సినిమాలు చూసి ఎగ్జైట్ అయ్యే అమ్మాయిలు 2 రకాలు. ఒకటి, ఆ రొమాంటిక్ హీరోని చూసి ఏదో ఎగ్జైట్ అవుతారు. రెండోది, హార్డ్ కోర్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసి భలే ఎగ్జైట్ అవుతారు. నేను ఆ 2వ రకాన్ని. రేపు నేను వెళ్ళి స్టేషన్లో సైన్ పెట్టలేదనుకో, ఇప్పుడు మీరు పట్టుకెళ్ళిపోతే రేపు మళ్ళీ పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. అదే మీరు సాటర్డే వస్తారా? సాటర్డే సాటర్డే రండి. అయ్యో, వెళ్ళిపోతున్నారేంటి? తీసుకో. అయ్యో అయ్యో, హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. హాయ్ ఐశ్వర్య, గుడ్ మార్నింగ్. దా, ఆయన లేచారా? వాష్రూమ్లో ఉన్నాడు, వస్తాడు. అంజలి, అంజలి, మజ్జిగ దిగలేదు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగ దిగాలి. ఈవిడెవరు? నేనెవరో తెలియకుండానే రాత్రి నువ్వు మీ ఓడి కలిసి నన్ను అంతగానం తిట్టుకున్నారా? అన్నీ చెప్పేసిందా? నేను ఉండదినా, అన్నయ్య ఏదో చెప్పాలనుకుంటున్నాడుగా, చెప్పు. అంటే మా బావగాడు నా పిల్లలకి వ్యాంపైర్కి ఏం తేడా లేదు, వ్యాంపైర్ మనుషుల రక్తం తాగుతుంది, అదే నా పిల్లమైతే నా మెదడు తింటది అని అనడం. నా పిల్లని చేసుకునే కన్నా కొరివిదైనా చేసుకుంటే లైఫ్ చాలా పీస్ఫుల్ గా ఉండేది అని అనడం. మొత్తం చెప్పేసిందా? కడుపు లేదు దాచుకోదు, మొత్తం చెప్పేస్తావు. మొద్దు వెనక నుండి సైగ చేస్తుంటే కనపట్లేదా? మొత్తం ఆపకుండా చెప్పావు, ఎద్దు. అజిత్ ఫ్రెండ్ ఎలా ఉంటాడో అని ఎక్స్పెక్ట్ చేశాను, అలానే ఉన్నావన్నయ్య. సేమ్ ఫీలింగ్. రేయ్, పొద్దున్నే ఏంట్రా గోలా? హలో, కాకర్ల అజిత్ కృష్ణ గారు, ఎక్కడికండి? నమస్కార్ చంతటూరి ఐశ్వర్య గారు, కైసే హో ఆప్? తాగింది దిగిందా సార్, లేదా దింపాలా? ఎందుకండి మీకంత శ్రమ, మేమే దింపుకుంటాం. ఇదిగో అక్కుంది బాగా. ఇంకా చీపెడితో కొట్టమనింద్రా. అది నా బుక్కు. కొట్టేసావుగా, హ్యాపీయా? నీకు ఇంతైనా బుద్ధి ఉందా? కాల్ చేసి చెప్పవా ఎక్కడున్నావో? వదిన కాల్ చేసి చెప్పాలా నాకు? మీ ఇద్దరు మాట్లాడుకోండి. పద. నీకు
ఇంత 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 కూడా సిగ్గులేదారా నీకు? పిచ్చి కుక్కలాగా తాగి తిరుగుతావా రోడ్ల మీద? ఇదేనా నువ్వు నేర్చుకుంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి చెప్పి వెళ్ళమని? చెప్పు. ఏంటి ఐషు ఇది? నాకు నీ మీద ఎంత కోపం ఉన్నా నేను ఎప్పుడు నీ గురించి గొప్పగానే చెప్తాను తెలుసా. ఇలా తిట్టను. భర్తగా అది నా బాధ్యత. తెలుసునైనా నీ బాధ్యత. నిన్న రాత్రి నువ్వు తాగి నా గురించి సన్మానించావు చూడు, మీ బావ ఆల్రెడీ వివరించాడులే. బావా? అంటే పరిస్థితులు అలా పగబట్టేసినాయిరా. నువ్వు నన్ను తగలబెట్టేశావు. అంటే ఐషు అది ఎచ్చే నోర్మి. వదిన కాల్ చేసి చెప్పేదాకా నువ్వు నాకు చెప్పవా? ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఇంత కూడా కామన్ సెన్స్ లేదు నీకు. అంటే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నా గురించి నువ్వెందుకు గుర్తు పెట్టుకుంటావులే? ఇప్పుడు తాగి తిరిగి మర్చిపోయావు, రేపు ఇంకేదైనా చేసి మర్చిపోతావు. ఇంకొద్దు. ఇంతకు ముందు కొంచెమైనా హోప్ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. హే ఐషు, కామ్ డౌన్. రాజేష్, వాట్సాప్లో నీకు లిస్ట్ పెట్టాను. నువ్వు అజిత్ డీమార్ట్కి వెళ్ళి అవి తీసుకురండి. సరే పదరా. థ్యాంక్స్ వదినా. ఏంటి మీ ఆయన మీద ఇంకా అలక తీరలేదా? మీ ఆయన మీద నాకు కూడా కోపంగానే ఉంది. మీ ఇద్దరి పెళ్లిలో వాడిది లవ్ మ్యారేజ్ అని తెలిసినప్పటి నుంచి వాడితో నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు. నిన్ననే నిజం చెప్పాడు, మీ ఇద్దరు యాక్సిడెంటల్గా కలిశారని. చెప్పేశాడా? మ్. వదినా అది డోంట్ వరీ, నేను రిలేటివ్ని కాదు. అనిత ఉండేది, అది నా బెస్ట్ ఫ్రెండ్. కాలేజ్లో మేమంతా ఒక్కటే గ్రూప్. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అజిత్ నేను క్లోజ్గా ఉండేవాళ్ళం. అనిత ఇన్సెక్యూరిటీ వల్ల తను నన్ను అక్క అని పిలవడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి తెలియకుండా ఒక తమ్ముడైపోయాడు. బిర్యానీ ఆర్డర్ పెడితే బెటరేమో కదా? నేను చేస్తా. వద్దు, మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేద్దులే. వదినా, అజిత్ కాలేజ్లో ఎలా ఉండేవాడు? వాడా పెద్ద రౌడీ. ఎక్కడుంటే అక్కడ గొడవలు. వాడి ధైర్యం చూసి మాకు భయం వేసేది. ఏంటి అజిత్తా? యా, నీకు తెలీదు ఐశ్వర్య. కాలేజ్లో వాడికున్న హవా, గ్యాంగుతో గొడవలు, లెక్చరర్తో గొడవలు, వాచ్మెన్తో గొడవలు, అమ్మో. కానీ ఒకసారి రాజేష్ని ఒక అమ్మాయి మోసం చేసింది. ఆ విషయం తెలిసి అజిత్కి పిచ్చ కోపం వచ్చి ఆ అమ్మాయి చంప చెల్లుమని కొట్టాడు. వాళ్ళ ఫాదర్కి తెలిసి కేసు పెట్టాడు. కాలేజ్లో అప్పుడంతా అదొక పెద్ద టాపిక్ అనుకో. తర్వాత ఏమైంది? సడన్గా అజిత్ ఒంటరివాడైపోయాడు. అప్పటిదాకా అన్న అన్న అని తిరిగిన వాళ్ళందరూ వాడితే తప్పన్నట్టు మాట్లాడారు. వాడితో ఎవ్వరూ లేరు. రాజేష్ ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఏటూ కదా. ఎంతైనా అంతా బాగున్నప్పుడు అందరూ ఉంటారు. సమస్య మొదలైనప్పుడే ఎవరూ తోడురారు. మరి కేసు ఏమైంది? రాజేష్ వాళ్ళ ఫాదర్, అజిత్ వాళ్ళ ఫాదర్ కాళ్ళ వేలపడి సెటిల్ చేశారు. తర్వాత అనితని చాలా బ్రతిమాలాడు. అనిత వాడి భయాన్ని చాలా పెద్దది చేసింది. చిన్న తప్పు చేసినా వదిలేస్తా అనేది. రాత్రిపూట ఐస్ క్రీమ్ తింటే తప్పు, బిర్యానీలో కోక్ తాగితే తప్పు. పా, అయినా అలా ఎలా చేస్తుంది? అంతే, వదిలేయడానికి రీజన్ వెతికేది. అలానే వదిలేసింది. వాళ్ళ బ్రేకప్ అయినప్పుడు యు ఆర్ అన్ఫిట్ ఫర్ రిలేషన్షిప్ అన్నది. అది వాడు చాలా పర్సనల్గా తీసుకున్నాడు. మనం ప్రేమించే వ్యక్తి మనతో జెల్ కానప్పుడు వదిలేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళని వాళ్ళే అసహ్యించుకునే స్థాయికి తీసుకెళ్లి వదిలేయడం చాలా పాపం. ఆ పాపం అనిత చేసింది. వీడా బరువుని ఇంకా మోస్తూనే ఉన్నాడు. అసలు వాడి భయం వెనుక ఇంత ట్రామా ఉందని నాకు అస్సలు తెలియదు వదినా. వాడికి వాడే రిలేషన్షిప్కి అన్ఫిట్ అని డిసైడ్ అయిపోయాడు. ఇంకా ఏం చెప్పాడు నా గురించి? నేనెంత చెప్పినా ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఒక 2 పెగ్గులు తగ్గించి నువ్వే అడుగు. నీ గురించి మీ ఆయనే చెప్తాడు. ఇవన్నీ నేను చెప్పింది వాడిని అర్థం చేసుకుని భరిస్తావని కాదు. ఇవన్నీ నీకు తెలిస్తే అట్లీస్ట్ నువ్వు ఒక నిర్ణయానికి వస్తావని. నాకు ఈరోజే తెలిసింది వాడు నేను లవ్ చేస్తున్నాడు ఐశ్వర్య. అవునా? ఎవిడెంట్గానే ఉంది కదా.
ఒకప్పుడు అజిత్ అయితే ఇలా తిట్టగలను అనుకున్నావా? వాళ్ళ నాన్న తిడితే ఎలా ఉంటాడో నువ్వు తిట్టినా అలానే ఉన్నాడు. సత్యభామ దగ్గర శ్రీకృష్ణుడిలాగా. స్విగ్గీ ఆర్డర్ కూడా వచ్చింది, వీళ్ళు ఇంకా రాలేదు. కాల్ చేద్దాం. హలో, ఎక్కడా? యాక్సిడెంటా? యాక్సిడెంటా? ఏమైంది? యాక్సిడెంట్ ఏంటో వదినా, ఏమైంది? సరే రండి. వదినా ఏమైంది వదినా? యాక్సిడెంట్ ఏంటి? నువ్వు కూడా లవ్ చేస్తున్నావు. నేనా? ఏదో యాక్సిడెంట్ అయిందంట, రోడ్ బ్లాక్ అయిందంట. అమ్మయ్యా. అయినా మీ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు ఐషు. అలా అంటావేంటి వదినా? మా ఇద్దరికి ఇష్టం లేకుండా పెళ్ళయింది. మాకు ముందు పాస్ట్ ఉంది. దాని నుంచి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో అర్థం కావట్లేదు అంతే. పెళ్లి చూపులకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి అబద్ధాలన్నీ మాట్లాడుకొని సీక్రెట్స్ అని దాచిపెట్టుకొని అలా పెళ్లి చేసుకున్న వాళ్ళే చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఇంకా బెటర్, ఒక పెగ్గేసి నిజాలు మాట్లాడుకొని మీ ట్రూ సెల్ఫ్ ఒకరికొకరు చూపించుకొని పెళ్లి చేసుకున్నారు. మీరింకెంత బెటర్గా ఉండాలి. ఒక్కటైతే షూర్ ఐషు, అనిత అజిత్ లైఫ్లోకి వచ్చే ప్రసక్తే లేదు. హౌ అబౌట్ యువర్ ఎక్స్? నో వే. మరి ఇంకేంటి, ఒకవేళ పెళ్లి చూపులు జరిగినా కూడా యూ గైస్ హావ్ టు మూవ్ ఆన్, రైట్? అది కూడా కరెక్టే. మేము వచ్చేసాం. రండి బిర్యానీ తిందురు. పొద్దు పొద్దునే బిర్యానీ ఏంటక్క? పొద్దున్న టైం చూసుకో. ఓ, 1 గంట అయిందా? ఓకే, బిర్యానీ తినేద్దాం. యా. అంజలి, సరే మనం కూడా తినేద్దాం. చేతులు కడుక్కున్నావా? తుడుచుకున్నావా? ఎయ్. హాయ్ అనిత. హాయ్ ఐశ్వర్య. హాయ్ అజిత్. అదే నా జాబ్. నీకు ఆల్రెడీ కాల్లో చెప్పాను కదా, నీ జాబ్ పోవడానికి రీజన్ నేను కాదు. కార్తిక్కి నేను జస్ట్ మెసేజ్ చేసినప్పుడే మెయిల్ పెట్టమని చెప్పా. బట్ నువ్వు ఆ రోజు నన్ను కొట్టినా కొట్టకపోయినా నీ జాబ్ పోయేది. కొట్టడమా? దీని గురించి నాకు చెప్పలేదు. అది వేరే విషయంలే. సి అనిత, నేను ఇక్కడ పిలవడానికి ఒకటే రీజన్. ఎంత కదన్నా అజిత్ని, నా భర్తని నువ్వు అలా తప్పుగా చూడడం నాకు ఇష్టం లేదు. సో బేసిక్గా ఆ రోజు ఏం జరిగిందంటే, యా, నిజంగా ఇదే జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అజిత్. అయ్యో పర్లేదు, ఇట్స్ ఓకే. నేను అందరితో మాట్లాడతాను. యూ కెన్ కమ్ అండ్ జాయిన్. నాకు జాబ్ పోయినప్పుడే అర్థమైంది నేను ఎంత తప్పు చేశాను అని. హ్యాపీ? నువ్వేం రూడ్గా అనుకోవద్దు, నాకు ఈ జాబ్ వద్దు. దేనికి? అయ్యో అజిత్, ఎందుకలా? నువ్వు నాకు జాబ్ ఇప్పించావు కాబట్టి నాకు వాల్యూ ఉంది. జాబ్ పోయాక ఆ వాల్యూ కూడా పోయింది. నేను ఇంకేమైనా జాబ్ చూసుకుంటాలే. అజిత్, ఎమోషనల్ డిసిషన్ తీసుకోకు. బయట కూడా మంచిగా లేవు, నేను తిరుగుతున్నా కదా. ఐ నో. దొరికేంతవరకు ట్రై చేస్తాను.
అయినా నా భార్య ఉందిగా, తను చూసుకుంటుందిలే. ఒకవేళ మనీ కోసమే అయితే స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో ఏదో ఒకటి ఉందిగా. స్టార్ట్ అవుదామా? హ్మ్. సరే అనిత, నేనేమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ కలిసి ఇదంతా సార్ట్ అవుట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. బాయ్ అనిత. బాయ్ అజిత్. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాత అజిత్ని చూస్తున్నాను. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎ రిలేషన్షిప్ అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటున్నాను. యూ డోంట్ డిజర్వ్ అ గర్ల్ లైక్ మీ. యూ గాట్ అ గోల్డెన్ టికెట్. వదిలిపెట్టకు. ఐశ్వర్య గారి ఏవో పాటలు వింటున్నారు. ఎవరివో. ఇళయరాజా పాటలు. ఓ సూపర్ సూపర్. ఐషు, మ్, థ్యాంక్ యూ. దేనికి? అదే అనితని కల్పించి అలా చేసావు కదా, ఏదో బాగుంది. అంతలా ఫీల్ అవ్వకు. నేనేం నీకోసం చేయలే, ఇంకా దాని బాధ నాకుండదని చేశానంతే. బయటపడవు కానీ నువ్వెందుకు చేసావో నాకు తెలుసులే. సర్లే కానీ నీ ఎక్స్ గురించి ఏమైనా చెప్పచ్చు కదా. ఆపు. ఇప్పటి వరకు నీ ఎక్స్ రచ్ అయింది, ఇప్పుడు నా ఎక్స్ గురించి మొదలు పెట్టావా? అదేదో ఊరికే అడిగాను. ఇంకా మాట్లాడుకోవడానికి ఏ టాపిక్స్ ఉంటాయి? బోలెడన్ని ఉన్నాయి. నువ్వు ఇంటర్లో ఎలాంటి క్రేజీ పనులు చేసావో చెప్పొచ్చు, నీకు ఇష్టమైన సినిమాలు ఏంటో చెప్పొచ్చు, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో చెప్పొచ్చు, అండ్ నీ ఫ్యామిలీలో నీ ఫేవరెట్ కజిన్ ఎవరో చెప్పొచ్చు. సో బేసిక్గా నీ గురించి నేను, నా గురించి నువ్వు డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటావు, అంతేనా? అంతే. ఓకే, కట్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మన కష్టాలు తీర్చడానికి ఒకడు పుట్టాడురా అని మా పేరెంట్స్ ఎలివేషన్స్ ఇస్తుండగా అంటూ ఒక ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు నాదే. మెంటల్. ఇదిగో. క్లీన్ చెయ్యి. ఆ? వచ్చి క్లీన్ చెయ్యి. జాబ్ జాబ్ జాబ్. ఐషు, ఐషు నాకు జాబ్ వచ్చింది. ఆ? జాబ్ వచ్చింది ఐషు. నిజంగానా? ఫైనలీ జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ అజిత్. ఫైనలీ. సర్ప్రైజ్. హే, హ్యాపీ Happy బర్త్డే. birthday. అజిత్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓ, కేక్ కూడా తెచ్చారా? బర్త్డే అంటే కేక్ ఉండదా మరి? ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఇది తీయాలి. ఐషు, హలో. మీ సైలెంట్ రొమాన్స్ అయిపోతే కేక్ కట్ చేద్దాం. నువ్వు ఉండన్నయ్య, మా ఆయన బర్త్డే కదా. నీకోసం కొత్త షర్ట్ కొని బెడ్ మీద పెట్టాను, వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యరా. హ్యాపీ బర్త్డే రాజిత్. భలే ఉన్నావు. వదిన మధ్యాహ్నమే చెప్పింది నీ బర్త్డే అని, లేకపోతే పొద్దున్నే టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. ఓ,
హ్యాపీ బర్త్డే అజిత్. థ్యాంక్స్ అక్క. హ్యాపీ బర్త్డే రా. తొందర కేక్ కట్ చేస్తే మందు అవుదాం. హే, నీకు కూడా పెగ్గేస్తాలే, టెన్షన్ ఎందుకు? హ్యాపీ బర్త్డే. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. కేక్ ఏదైనా విష్ కోరుకో. ఇక నుంచి ఏ గొడవలు లేకుండా నా లైఫ్ హ్యాపీగా ఉండేలా చూడదేవుడా. ఆమెన్. కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అజిత్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎవరన్నా పిలిచారా? లేదే. హ్యాపీ బర్త్డే బావా. హ్యాపీ బర్త్డే బావా. ఇది వచ్చిందేంటి? ఎవరు తను? వాడు మరదలు. అయితే ఏ అలా పిసికేయాలా? అసలు వాడికి అనితకి బ్రేకప్ అయిందే దీనివల్ల. వాట్? దాంతో పోల్చడానికి చరిత్రలో ఏ క్యారెక్టర్ లేదు. భవిష్యత్తులో వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు. రాజేష్ అండ్ అంజలి నన్ను అడిగితే భవ్యతోనే లైఫ్ బాగుండేది. పాపం అంజలితో ఉన్నప్పటి నుండి చిక్కిపోతానే ఉన్నావు. అలా ఏం లేదు, నాకు అంజలితో బాగానే ఉంది. యూ మైట్ బీ మై అక్క కదా. యా. బావా, ఏంటే? అనిత గురించి నాకు చెప్పావు, కానీ అక్క గురించి ఎందుకు నాకు ఎప్పుడు చెప్పలేదు? అంటే అది పోనీలే, నీ రీజన్స్ నీకుంటాయి. ఇలాంటి నన్ను తప్పుగా అనుకోకు బావా. ఇద్దరిని ఒకటేసారి మెయింటైన్ చేసావు, కానీ అనితానే బెటర్. పొట్టిదానా. సర్లే, నీ లైఫ్ నీ ఇష్టం, నేను ఎందుకు వద్దంటాను. సర్లే, ఇంతకీ మీ రూమ్ ఎక్కడా? ఏంది బావా, నువ్వు ఏం దాకినా ఏదో ఒకటి తగలడిపోతుంది. ఇది మాత్రం ఉండిపోయింది. చిపోరా. నీకేమైందే? ఓయ్, పాపం మా చెల్లి కదా కంచికెళ్ళింది అనుకొని కాస్ట్లీగా పార్టీ ఇచ్చింది.